హాయ్ గాయ్స్ ఎట్లున్నారు? నార్మల్‌గా నాకు యూట్యూబ్ కామెంట్స్ చేస్తుంటారు. చాలా క్వెషన్స్ అడుగుతుంటారు. ఏపీఎస్ సర్టిఫికేట్ ఏంది? ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏమొచ్చింది? వాటిలో 70% నాకు ఆన్సర్స్ తెలవదు. ఎందుకంటే నేనొచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఉండే. ఇప్పుడు ఒకలాగా అయింది ప్రాసెస్. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేనేం తీసుకొచ్చినా అంటే, ఆల్రెడీ నాకు కన్సల్టెన్సీ ద్వారా నాకెవరైతే పంపిర్రో జర్మనీకి ప్రాసెస్ చేసి, అన్నతోటి నేను కొలాబరేట్ అయ్యి, ఇది ప్రమోషన్ అని ఏం గాదు. అన్నతోటి నేను మాట్లాడి, "అన్న నాకిట్లా చాలా మంది క్వెషన్ చేస్తుంటారు. మీకు ఫ్రీ టైమ్ ఉంటే ఒక 1 అవర్ ఒక చిన్న వెబినార్ చేద్దాము. వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ చేద్దాము. స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అయితది" అని చెప్పి అతన్ని అడిగి జాన్ 24థ్ 11 ఏఎంకి వెబినార్ ఉంది. సో, అతను గూడా ఆల్రెడీ జర్మనీలో మాస్టర్స్ ఫినిష్ చేసి ఇండియాకెళ్ళి బిజినెస్ చేస్తున్నాడు. అతను ఈ జర్మనీ ప్రాసెస్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. మీకు ఎట్లాంటి క్వెషన్స్ ఉన్నా సరే, అది పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఇఫ్ ఇన్ కేస్ అది 3 ఇయర్స్ బ్యాచిలర్స్ ఉంటే జర్మనీలో మాస్టర్స్ అడ్మిషన్ వస్తదా? రాదా? అది 4 ఇయర్స్ బ్యాచిలర్సే ఉండాలనా? డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ చేయొచ్చా? చేయొద్దా? ఇట్లాంటివే కాకుండా ఇంకా తెలంగాణ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ నాకొచ్చింది. దాని రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నా, ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే, నాకు తెలిసిన ఆన్సర్ నేను చెప్తాను. ఇప్పుడు కొత్తగా ప్రాసెస్ అప్డేట్ గురించి షరీఫ్ అన్న చెప్తాడు. మీకు నిజంగా జర్మనీకెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీకేమైనా క్వెషన్స్ ఉంటే కిందున్న లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వుర్రి. మీ కెరీర్ రిలేటెడ్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితదన్న. మీరెంత సీరియస్‌గా ఉన్నారు ఏందనేది మీకు తెలవాలే. జాన్ 24థ్ మార్నింగ్ 11 ఏఎం ఇండియన్ టైమింగ్స్‌లో అక్కడ కలుద్దాం. ఇంకా ఏమున్నా ఆడనే డిస్కస్ చేద్దాం. ఆర్ యూ లుకింగ్ ఫర్ ప్రీ మాస్టర్స్ ఇన్ జర్మనీ? నాకు 7 CGPA 7.5 CGPAనే ఉంది. పబ్లిక్ యూనివర్సిటీలో జర్మనీలో నాకు సీట్ వస్తుందా రాదా? నేను డిప్లొమా చదివి ఇంజనీరింగ్ చదివాను. నేను 3 ఇయర్స్ డిగ్రీ మాత్రమే చదివాను. 4 ఇయర్స్ డిగ్రీ బ్యాచిలర్స్ చదవలేదు. నాకు ఫ్రీ సీట్ వస్తుందా రాదా? నేను మీ అహ్మద్ షరీఫ్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ TU Dresden, Germany. So we have sent till now more than 500 students to Germany for public universities. మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటి అని అంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై మాస్టర్స్ లో సక్సెస్ఫుల్ స్టోరీస్ ని చూడొచ్చు. అందరికీ పాసిబిలిటీస్ ఉన్నాయి. మీ పాసిబిలిటీ ఏంటని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సెమినార్ అటెండ్ అయితే మీకు అర్థం అవుతుంది. జర్మనీలో అందరూ పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీగా చదవాలని కోరికుంటుంది. మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి ఈచ్ బ్రాంచ్ కి ఒక్కొక్క CGPA ఉంటుంది. మనకి ఫ్రీ కోర్సు ఈ CGPAకి వచ్చేస్తుంది. పోయిన ఇయర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ CGPA స్టాండర్డ్ అని మారుతూనే ఉంటుంది అండ్ IELTS రిక్వైర్మెంట్ కూడా మారుతూనే ఉంటుంది. మనకన్నా బెస్ట్ ప్రొఫైల్ ఏది ఉంటే అది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పాసిబిలిటీ ఏంటని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సెమినార్ అటెండ్ అయితే మీకు అర్థం అవుతుంది. సో, జాన్ 24థ్ మార్నింగ్ 11 ఏఎం ఇండియన్ టైమింగ్స్‌లో అక్కడ కలుద్దాం. ఇంకా ఏమున్నా ఆడనే డిస్కస్ చేద్దాం.